మెల్లిగా బేబీ బట్టలు ఆర్గనైజ్ చేయడం, బేబీ కోసం బెడ్డింగ్ కానివ్వండి ఆర్ బేబీ నీడ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ మనం ఆర్గనైజ్ చేసి బయట ఎండలో ట్రై చేయాలి. బట్ దెన్ ఎండలో ఇక్కడ దుమ్ము ఎక్కువ ఉంటుంది. సో ఈ సెక్షన్ వచ్చేసి మా అర్హాన్ అన్నమాట. ఇది రాబోయే బేబీకి హాస్పిటల్ బ్యాగ్ అంతా ప్యాకింగ్ స్టార్ట్ చేసేయాలని చెప్పి, దాంతో పాటు నేను ఏమైనా లో ఫేజ్ లో ఉన్నా, ఏమైనా స్ట్రెస్ లో ఉన్నా ఇలాంటివి అసెంబుల్ చేస్తుంటే నాకు చాలా థెరప్యూటిక్ గా ఉంటుంది అనమాట, రిలాక్సింగ్ గా. సగం అయిపోయింది బెడ్ సెట్ చేయడం, డ్రార్ కూడా అయిపోయింది. యాక్చువల్లీ పిల్లలు ఉండగా కొనద్దు అనుకున్నాను, బట్ వీళ్ళు ఉండగా వీళ్ళ సమక్షంలోనే కొన్నాము. ఇంకా బేబీ క్రిబ్ ఆల్ సెట్ అండ్ రెడీ. అండ్ ఫస్ట్ అన్నయ్య ట్రై చేస్తున్నాడు అనమాట. ఉండి ఒక అక్క ఒక చెల్లో ఆర్ ఎవరైనా ఇలా నాకు చెప్పుంటే ఇవి నీకు కావాలి అని అర్హాన్ టైంలో ఇట్ వుడ్ హ్యావ్ బీన్ మోర్ ఈజీ నాకు. హాయ్ గాయ్స్, అందరికి నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. రైట్ గైస్, ఇవాళ వీడియో డెఫినెట్ గా చాలా చాలా స్పెషల్, బికాస్ ఫైనలీ మా కొత్త బేబీకి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్ని స్టార్ట్ చేయబోతున్నాను. ఇప్పుడు నేను, అమాన్, అర్హాన్ గోయింగ్ టు ఐకియా వెళ్ళి నాకు కొన్ని ఆర్గనైజర్స్ తీసుకోవాలి. సో అవి తీసుకొచ్చి బేబీ బట్టలు ఫైనలీ వాషింగ్ కేసి మనం అది ఆరబెడదాము. సో లెట్స్ క్విక్లీ డూ దాట్. చూసారు కదా. సో బేసిక్గా మేము మధ్యాహ్నం అంటే ఐ థింక్ అరౌండ్ 4:30 ఆ టైంకి వెళ్ళి ఐకియాలో ఆ ఆర్గనైజర్స్ కావాల్సి ఉండే చూపిస్తాను. సో ఈ ఆర్గనైజర్స్ అనమాట బేసిక్గా చిన్నగా ఉంటాయి, కొన్ని చిన్న ఆర్గనైజర్స్. ఎందుకంటే నేను ఏదైతే వాడుతున్నానో మా రూమ్లో నేను చూపిస్తాను. సో నేను ఈ ఆర్గనైజర్స్ వాడతాను, ఇవి చాలా పెద్దగా ఉంటాయి అనమాట. సో ఇందులో చిన్న బేబీ బట్టలు పెట్టడానికి చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పి, ఇంకా మన బేబీ కోసం అని చెప్పి మనం ఒక వార్డ్రోబ్ పెట్టాం కదా, ఒక షెల్ఫ్ మొత్తం. సో దాంట్లో పెద్దవి పెట్టేసి అందులో బేబీ స్టఫ్ పెట్టాలంటే ఇబ్బందిగా ఉంటుంది. ఇట్ వోంట్ బీ కన్వీనియంట్ యూజ్ చేయడానికి కానీ ఏదైనా అని చెప్పి ఈ ఆర్గనైజర్స్ తీసుకుందామని చెప్పి ఐకియా వెళ్ళి ఆర్గనైజర్స్ తీసుకున్నాము. ఇంటికి వచ్చేసాము, బట్టలు వాషింగ్ చేశాను. ఇప్పుడు బట్టలు వచ్చేసాయి, దాన్ని ఆరబెట్టాలి. నేను ఈ బట్టలు బేబీ బట్టలు మాత్రం మషిన్లో డ్రై చేయట్లేదు. రూమ్లో స్టాండ్ తీసుకొచ్చి, ఎలాగో నైట్ ఫ్యాన్ ఆన్ ఉంటుంది కాబట్టి ఆరిపోతుంది ఫ్యాన్లో, అది ఇప్పుడు డ్రైయింగ్కి పెట్టిద్దాము. ఇంకా డ్రై అయిపోయిన తర్వాత దెన్ మెల్లిగా బేబీ బట్టలు ఆర్గనైజ్ చేయడం, బేబీ కోసం బెడ్డింగ్ కానివ్వండి ఆర్ బేబీ నీడ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ మనం ఆర్గనైజ్ చేసి ఈ వీడియో ఫుల్గా, అంటే ఈ ఒక రోజుతో అవ్వదు, బిట్స్ అండ్ పీసెస్ ఎప్పుడైతే బేబీ పనులు చేస్తున్నానో అవన్నీ రికార్డ్ చేసి అవన్నీ సెగ్రిగేట్ చేసి ఒక వీడియో చేద్దామని డిసైడ్ అయ్యాను. బికాస్ యాజ్ అ వీడియో రైడీ నాకు ఉంటుంది అండ్ మీ అందరు కూడా అర్థమవుతుంది. అంటే వాట్ ఆర్ ద థింగ్స్ దట్ యూ వుడ్ నీడ్. అంటే నేను ఇది చేస్తున్నానని మీరు కూడా ఇదే చేయాలని నేను చెప్పట్లేదు, నేనేం చేస్తున్నానో మీకు చూపిస్తున్నాను. సో ఇప్పుడు బట్టల స్టాండ్ తీసుకొచ్చేసి ఈ బట్టల్ని ఆరబెట్టుదాం. లెట్స్ క్విక్లీ డూ దాట్. సో ఒక రౌండ్ ఆఫ్ బట్టలు వాష్ చేసి ఇలా ఆరబెట్టేశాను. ఇంకా ఫ్యాన్ గాలికి ఇవి ఆరిపోతాయి. ఇది కాకుండా ఇంకొక రౌండ్ బట్టలు వేయాలి. ఇది మనం రేపు వాష్ చేయబోతున్నాం అనమాట. ఎందుకంటే ఫస్ట్ అయితే నాకు మషిన్లో డ్రై చేయాలని లేదు, సెకండ్ బయట ఎండలో డ్రై చేయాలి. బట్ దెన్ ఎండలో ఇక్కడ దుమ్ము ఎక్కువ ఉంటుంది వేడి కన్నా. సో నాకు పర్సనల్గా రూమ్లో ఫ్యాన్ కింద డ్రై చేసుకున్నాం బెటర్. ఆల్రెడీ 80% డ్రై అయ్యే వస్తుంది వాషింగ్ మెషిన్లో. అండ్ బేబీ డిటర్జెంటే వాడాను, రెగ్యులర్ డిటర్జెంట్ వాడలేదు. నో ఫ్యాబ్రిక్ కండిషనర్, నథింగ్. బేబీ డిటర్జెంట్ వేసి వాష్ చేసేసాను. ఇది ఆరబెట్టేసి ఇంక రేపు మనం అది చదువుదాము వార్డ్రోబ్ లో. ఇవి ప్లస్ ఇందులో అర్హాన్వి ప్లస్ ఐజావి 0 to 1 <0 అంటే చాలా చిన్న బట్టలు కూడా ఉన్నాయి అండ్ 0 to 1 కూడా ఉంది. సో వాట్ ఎవర్, బేబీ గర్ల్ అయితే ఎక్కువ పింక్స్ కూడా ఉన్నాయి బికాజ్ ఐజా బట్టలు ఉన్నాయి కాబట్టి, బేబీ బాయ్ అయితే యూనిసెక్స్ కూడా ఉన్నాయి. సో అదనమాట. ఇంకా రేపు ఆర్ ఎప్పుడైతే మళ్ళీ మనం బేబీ యాక్టివిటీస్ చేస్తామో అప్పుడు కలుస్తాం. హాయ్ గాయస్, మళ్ళీ నెక్స్ట్ డే అంటే కొన్ని రోజుల తర్వాత కలుస్తున్నాను. ఇప్పుడు బట్టలు ఇలా మడతపెట్టి ఈ బాక్సెస్ లో మనం స్టోర్ చేయబోతున్నాం అనమాట. సో చిన్న బేబీ క్లోత్స్ కాబట్టి మనం ఇలా నీట్ గా మడత పెట్టుకుంటే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు నా దగ్గర <0 and 0 to 1 క్లోత్స్ ఉన్నాయి అనమాట. ఫస్ట్ <0 ఒక బాక్స్ లో పెడుతున్నాను. సో దట్ ఈ బాక్స్ మొత్తం <0 ఉంది అంటే 1 week ఆర్ లెస్ లో ఇది టైట్ అయిపోద్ది. ఇది వాడి ఆ తర్వాత మనం 0 to 1 ఆ మంత్ వాడతాం అనమాట. సో ఇంకా అది మడత పెట్టి పెట్టేసుకుందాము. పిల్లలు యాజ్ యూజువల్ పొద్దున్న లేచిన వెంటనే వాళ్ళు ఆడుకుంటున్నారు, నేనేమో ఈ పని చేస్తున్నా. లెట్స్ డూ ఇట్. హాయ్, గుడ్ మార్నింగ్.
This full car, Mm-hmm. full bag car, automatic. Okay, whose clothes are this? Baby, Whose babies? I'm sure this full clothes will become small, Oh, and I don't have clothes then. okay. I only not have clothes. Okay. Only baby have clothes then. Only baby has clothes. Your clothes are in the wardrobe, baby. That's why. Baby's clothes are here. Order करे नहीं आपके अरहान के छोटे जब के अरहान के क्लोथ्स बेबी वेयर करते छोटे डब का मेरा हाँ ये आगे डब करके సేవ్ करके रखे yes బేబీ బేబీ పుడుతుందని చెప్పి నువ్వు ఇలా సేవ్ చేసి పెట్టావా అంటున్నాడు నాని హోమ్స్ ఇద్దరు లాలియే సో ఇంకా ఇవి కెమెరా ఇక్కడ పెట్టేసి లెట్స్ డూ ద ఫోల్డింగ్ సో ఫోల్డింగ్ ఇవి చిన్న బట్టలు కాబట్టి ఇది ఎలా చేస్తానంటే సో నీట్ గా ఆర్గనైజ్ గా ఉండాలంటే ఫస్ట్ ఈ స్లీవ్స్ ఫస్ట్ ఇలా లోపలికి పెట్టేసి అంతే సో మనకి ఇలా బాక్స్ లో పెట్టడానికి కరెక్ట్ ఉంటుంది సో ఇలా బ్యూటిఫుల్ గా ఇది ప్యాక్ చేశాను ఇప్పుడు 0 to 1 month ఆ బటన్ ప్యాక్ చేద్దాము యాక్చువల్లీ అందులో నా దగ్గర కొన్ని కార్డ్సెస్ లాగా ఉన్నాయి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా దీనికి కింద షార్ట్స్ కూడా ఉందన్నమాట ఇలాగా సో అది మనం చూసి అలా మ్యాచింగ్ సెట్ చేయాలి యాక్చువల్లీ ఇంకొక సెట్ వాష్ కూడా చేయాలి అది కూడా వాష్ చేసేసి ప్రస్తుతానికి ఇవి వాష్ అయిపోయినాయి కాబట్టి ఇది సర్దిరేస్తాను అవి వచ్చిన తర్వాత ఒకవేళ అందులో ఏమైనా కార్డ్స్ లాగా ఉంటే అప్పుడు అది సెగ్రిగేట్ చేసి అప్పుడు అది ప్యాక్ చేస్తాను సో ఇప్పుడు ఇది కూడా ఫినిష్ చేసి మొత్తం సర్దిరేసాక మీకు చూపిస్తాను ఇవాళ ఎన్నో రోజు అవుతుందో తెలియదు బేసిక్ గా సెకండ్ సెట్ ఆఫ్ క్లోత్స్ కూడా వాష్ అయిపోయినాయి అన్ని సెట్ చేశాను అన్ని బాక్స్ లో సర్దిరేసాను సో ఇంకా కొన్ని నర్సింగ్ కవర్ అప్ ఉన్నాయి బ్లాంకెట్స్ అవన్నీ వాషింగ్ కేసు ఉన్నాను ఇప్పుడు అది కూడా సదరాలి బట్ ప్రస్తుతానికి నా ప్రోగ్రెస్ ఏంటో చూపిస్తాను బికాజ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ చాలా బాగా వచ్చిందేంటి అలానే ఉంది అది సో ఈ సెక్షన్ వచ్చేసి మా అర్హాన్ అనమాట ఇది రాబోయే బేబీకి ఇంకా ఇందులో బేబీ ప్రోడక్ట్స్ అవన్నీ పెట్టాలి ఇక్కడ బేబీ టవల్ ఒక్క స్వాడలే ఉంది అంటే రెడీ టు యూస్ స్వాడల్ ఇది వచ్చేసి క్యారీ ఏమంటారు క్విల్ట్ లాగా ఇందులో కొన్ని స్లీప్ సూట్స్ ఉన్నాయి కొన్ని బీనీస్ అవి ఉన్నాయి ఇందులో కొంచెం పెద్ద బట్టలు ప్లస్ 0 to 1 షార్ట్ స్లీవ్స్ ఇవి ఫుల్ సెట్ ఇవి వచ్చేసి 0 to 1 వన్జీస్ అండ్ బాడీ సూట్స్ బేసిక్గా బాడీ సూట్స్ ఇది లెస్ దెన్ 0 బాడీ సూట్స్ సో చాలా ఉన్నాయి ఐ కుడ్ హావ్ యాక్చువల్లీ డొనేటెడ్ దిస్ ఆ టైంలో బట్ సో ఇలా ఉంటుంది అనమాట ఇలా నీట్గా ఇలా సదిరేసాను అండ్ వెనకాల ఇందులో మనం స్వాడల్స్ అవి పెట్టాలి ఇందులో ఇంకా కొన్ని చిన్న టాయ్స్ బేబీకి నెసరీ స్టఫ్ అవి అలా సర్దుదామని ఇక్కడ కొంచెం ఎంటీ స్పేస్ ఉంది అందులో కూడా ఒక బాక్స్ పెట్టేసి ఏమైనా అవసరం ఉంటే అది పెడతాను అనమాట సో ప్రస్తుతానికి ఇలా ఉందన్నమాట ఇక్కడ బేసిక్ గా హ్యాంగింగ్ కి స్టఫ్ ఉంది నా ఎక్స్ట్రా హ్యాంగర్స్ పెట్టాను బట్ ఆబ్వియస్లీ తర్వాత బేబీ పెద్దగా అయిన తర్వాత ఈ బాక్సెస్ లో షార్ట్స్ అవి పెట్టేసి ఇక్కడ హ్యాంగర్ లో బేబీ బట్టలు హ్యాంగ్ చేస్తాను సో ఎలాగైతే మా అర్హాన్ బట్టలు హ్యాంగ్ చేసి పెట్టాను అలా బేబీ బట్టలు కూడా హ్యాంగ్ చేసి పెడతాను ప్రస్తుతానికి అన్ని చిన్నగా ఉన్నాయి కాబట్టి ఈ చిన్న బాక్సెస్ లో ఇలా ఆర్గనైజ్ చేశాను ఇంకా స్వాడల్స్ కొని అవి వాష్ చేసి బేబీకి క్రిబ్ డైపర్ స్టేషన్ కూడా సదరాలి డైపర్ స్టేషన్ సదిరేటప్పుడు అది కూడా చూపిస్తాను ఇది అయిపోయిన తర్వాత కూర్చొని మనం చక్కగా మన హాస్పిటల్ బ్యాగ్ ప్యాక్ చేద్దాం ఓకే ఇంకా నెక్స్ట్ నేను నా ఏమంటారు డైపర్ స్టేషన్ సదిరేటప్పుడు మీకు చూపిస్తాను మళ్ళీ కొన్ని రోజుల తర్వాత కలుస్తున్నాను బికాస్ ఇవాళ మనం మన డైపర్ స్టేషన్ ని సెట్ చేయబోతున్నాం అనమాట సో నా మన డైపర్ స్టేషన్ ఎలా ఉంది కొంచెం మెస్సీగా ఇది కూడా దీనిపైన ఒక మ్యాట్రెస్ లాగా ఉంటుంది అది పోయిందనమాట అండ్ ఇది కూడా ఆర్గనైజ్ చేయాలి పిల్లలు ఇక్కడ కూర్చున్నారు ఇది ఆల్రెడీ ఇక్కడ బుక్స్ పెట్టి ఆర్గనైజ్డ్ ఉంది ఇక్కడ కానీ దీన్ని ఏం చేయము బట్ దెన్ ఈ ఏరియా మెయిన్లీ మనం ఆర్గనైజ్ చేయబోతున్నాము ఫర్ ద అరైవల్ ఆఫ్ అవర్ బేబీ ఓకే సో ఇది ఏదైతే ఉందో ఇలా సెటప్ ఒకటి ఉంటుంది అనమాట మనకు ఐకియాలో దొరుకుతుంది అర్హాన్ చిన్నప్పుడు ఆ సెటప్ పెట్టుకుని సో డైపర్ క్యాండిల్ లాగా అందులో సెట్ చేసుకునేదాన్ని అనమాట బట్ ఇప్పుడు ఏంటంటే మేము ఆ ఇంట్లో నుంచి మూవ్ అయినప్పుడు అవన్నీ తీసేసాను బికాస్ అవసరం లేదనిపించింది అర్హాన్ కూడా కొంచెం పెద్దగా అవుతుండే కాబట్టి బట్ నౌ దట్ మనకి కొత్త బేబీ రాబోతున్నాడు కాబట్టి మనం అంటే నేను మళ్ళీ అది ఆర్డర్ చేస్తున్నాను ఒక డస్ట్బిన్ కోసం అని ఆర్ ఈ బాక్సెస్ సో దట్ వీ కెన్ పుట్ థింగ్స్ సో అవన్నీ పెట్టి ఆర్గనైజ్ చేసుకున్నాం లెట్స్ డూ ఇట్ ఇదన్నమాట అండ్ ఇది కూడా ఇంకొకటి ఆర్డర్ చేశాను బికాస్ మనకి వార్డ్రోబ్లో స్పేస్ కావాలి ఈ టబ్ అర్హాన్ కోసం సో ఇది ఇలా ఉంటుంది తీసి సదిరేసి మీకు చూపిస్తాను లెట్స్ డూ దాట్
హాయ్ గైస్, మళ్ళీ కపుల్ ఆఫ్ డేస్ తర్వాత కలుస్తున్నాను. అండ్ ఇవాళ బేబీ కోసం వచ్చాయి మోడల్స్. మా మమ్మీ తీసుకొచ్చారనమాట. మా అత్తగారి బ్లాగ్ లో ఉంటుంది, మా మమ్మీ వాళ్ళు వచ్చింది సర్ప్రైజ్ చేసిందంతా. బట్ దెన్ నేను స్వాడల్స్ గురించి వెయిట్ చేస్తున్నాను. ఇవి వచ్చేస్తే ఇంకా వాష్ చేసి హాస్పిటల్ బ్యాగ్ అంతా ప్యాకింగ్ స్టార్ట్ చేసేయాలని చెప్పి, దాంతో పాటు ఇలా ఈ బాడీ సూట్ ఇవన్నీ తీసుకొచ్చారు. మమ్మీ బ్లూ ఎందుకు తీసుకొచ్చిందో మేమందరం పింక్ పింక్ అనుకుంటుంటే, మా మమ్మీ ఏమో బాయ్ కి తగ్గట్టు తీసుకొచ్చింది. ఐ హోప్ ఇట్స్ అ గర్ల్. అండ్ ఇది వాడకుండా మేము అలా పెట్టేసి ఎవరికైనా గిఫ్ట్ చేసేయాలి. బట్ యుల్ నెవర్ నో, మేబీ అక్కడ పింక్ స్టాక్ లో లేదేమో, ఆర్ ఎందుకు ఇలా తీసుకొచ్చారో గాడ్ నోస్. అండ్ దీంతో పాటు నేను కూడా కొన్ని ఫస్ట్ క్రై లో ఆర్డర్ చేశాను స్వాడల్స్, అవి కూడా వచ్చేసాయి. సో అవన్నీ ఇప్పుడు వాషింగ్ కేసి లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను ఆర్డర్ చేసిన వాటిల్లో ఈ స్వాడల్స్ కొన్ని ఉన్నాయి, ప్లస్ బీనీ బూటీ అండ్ మీటన్స్. ఇవి కూడా బీనీ బూటీస్ అండ్ మీటన్స్. దీని బీనీ ఎక్కడ ఉంది. సో ఇవన్నీ ఇప్పుడు తీసి వాషింగ్ కేసి రెడీ చేసుకోవాలి. లెట్స్ డూ దట్. తరా గైస్, ఐఎమ్ బ్యాక్. అండ్ ఇవాళ కొంచెం ఎక్సైటెడ్ గా ఉన్నాను బికాస్ బేబీ క్రిబ్ హ్యాస్ అరైవ్డ్. యాక్చువల్లీ 7th కి రావాల్సింది అండ్ ఇవాళ థర్డ్కి వచ్చేసింది, విచ్ ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్. ఎందుకంటే సెటప్ చేసేస్తే ఒక పని అయిపోతుంది. బేబీ థింగ్స్ ఆల్మోస్ట్ అన్ని రెడీ అయిపోయాయి అని ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది కదా. సో అక్కడ మనం సెటప్ చేద్దాము. ఇప్పుడు తీసుకొచ్చి అన్బాక్స్ చేసి ఐ విల్ స్టార్ట్ సెట్టింగ్ ఇట్ అప్. పిల్లలు అర్హాన్ అండ్ ప్రిన్స్ వచ్చేసి అనుజాన్తో బయటికి వెళ్ళారు. వాళ్ళు ఎలాగో లేరు కాబట్టి సామాన్లు కొంచెం లోపల తీసుకొచ్చేస్తే వాళ్ళు వచ్చాక వాళ్ళు కూడా దే విల్ టేక్ అ పార్ట్ ఇన్ దిస్. సో క్విక్ గా అది సెటప్ చేసేద్దాము. మీరు చూసారు కదా, డైపర్ స్టేషన్ రెడీ అయిపోయింది, బేబీ బట్టలు ఆ సెక్షన్ మొత్తం అయిపోయింది, క్రిప్ కూడా అయిపోయింది అనుకోండి. అప్పుడు మనం హాస్పిటల్ బ్యాగ్ ప్యాక్ చేసి ఇంకా ఆల్ సెట్ అనమాట. లెట్స్ క్విక్లీ డూ దాట్. అండ్ ఆల్సో నేను చేసేటప్పుడు చాలా మంది కామెంట్ చేస్తారు, ఎందుకు మీరే అన్ని చేసుకుంటున్నారు, వేరే వాళ్ళకి చెప్పొచ్చు కదా, యూర్ టేకింగ్ టూ మచ్ స్ట్రెస్. నాకు పర్సనల్ గా అది ఇష్టం అండ్ ఇట్ ఈస్ లిటరలీ థెరప్యూటిక్ ఫర్ మీ. నేను ఏమైనా లో ఫేజ్ లో ఉన్నా, ఏమైనా స్ట్రెస్ లో ఉన్నా, ఇలాంటివి అసెంబుల్ చేస్తుంటే నాకు చాలా థెరప్యూటిక్ గా ఉంటుంది అనమాట. రిలాక్సింగ్ గా, ఒక మసాజ్ లాగా ఫీలింగ్. కొంతమందికి కొన్ని విషయాలు, కొంతమందికి టీవీ చూస్తే థెరప్యూటిక్ గా ఉంటుంది, కొంతమందికి మ్యూజిక్ వింటే థెరప్యూటిక్ గా ఉంటుంది. నాకు ఇలాంటి పనులు చేస్తే థెరప్యూటిక్ గా ఉంటుంది అనమాట. సో ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫర్ మై హ్యాపీనెస్, మై సాటిస్ఫాక్షన్. ఇంకా క్విక్ గా సెటప్ చేద్దాం. లెట్స్ గో. హియర్స్ ద క్రిబ్ గైస్. సో బేసిక్ గా ఇదేంటంటే ఇలా క్రిబ్ కూడా అవ్వచ్చు, టాడ్లర్ బెడ్ లా కూడా మారొచ్చు. ఇంకా ఫిక్స్ చేసేద్దాము. అనుకున్నంత ఈజీ కాదు, అది కూడా ఇంత పెద్ద పొట్టేసుకొని చేయడం ఇస్ డెఫినెట్లీ నాట్ ఈజీ, బట్ ట్రస్ట్ మీ, ఇట్ ఇస్ ఫన్. డబ్బా అయితే ఓపెన్ చేసేసాను. ఇంకా వైట్ కలర్ అనమాట. మీ అందరికీ తెలుసుంటే ఈ పార్టీకి మీకు అర్థం అయిపోవాలి, వైట్ ఈజ్ లైక్ మై ఫేవరెట్. సో ఇంకా ఒకటొకటి తీసి మనం దీన్ని సెటప్ చేద్దాం. ये वाला पीस, ये वो रख के आओ ले लेके टेक दिस. आ जाओ, जल्दी आओ. यस कम मीरा, पिंटू. సగం అయిపోయింది బెడ్ సెట్ చేయడం, డ్రార్ కూడా అయిపోయింది. బట్ రూమ్ పరిస్థితి, ఓ మై గాడ్, అంత క్లీన్ చేసిన తర్వాత కూడా ఇట్ ఈస్ టైరింగ్ యాజ్ వెల్. ఇవాళ H&Mకి వచ్చాను, నాట్ బికాస్ యాక్చువల్లీ వేరే థింగ్స్ తీసుకునేది ఉండే. ఐ వాంటెడ్ టు బై కొన్ని టాయ్స్ అర్హాన్, అయాన్ అండ్ ఫ్రెండ్స్ కోసం బేబీ తరఫు నుంచి. బట్ బేబీని వెల్కమ్ చేసేటప్పుడు, అంటే బేబీ పుట్టిన వెంటనే వేయడానికి డ్రెస్ ఉంది ఒకటి, అంటే తబసం తీసుకొచ్చింది కదా, అది కాకుండా ఒక ప్రాపర్ సెట్. అసలు బేబీ కోసం కొత్తగా ఏం కొనలేదు కదా, ఒక్కటైనా కొనాలి అని చెప్పి ఐ ఫౌండ్ దిస్ వన్ విచ్ సేస్ హలో ఐఎమ్ న్యూ హియర్ అని చెప్పి. మొత్తం సెట్ అనమాట, పీస్ ఆఫ్ 4. సో ఒక వన్జీ వస్తుంది, దానికి ప్యాంట్ అండ్ ఒక స్లీప్ సూట్, ఒక బీనీ. సో ఇది అయితే పర్ఫెక్ట్ ఉంటుంది కదా బేబీ పుట్టిన వెంటనే వేయడానికి. అండ్ ఆల్సో ఇట్ లుక్స్ క్యూట్ ద పిక్చర్స్ అని చెప్పి, సో పుట్టిన వెంటనే వేయడానికి ఇది తీసుకున్నాను. అండ్ ఆల్సో ఈ ప్యాంట్స్ అనమాట. తన దగ్గర వన్జీస్ ఉన్నాయి, నేను స్టాకింగ్స్ కూడా ఆర్డర్ చేసుకున్నాను, బట్ దెన్ ఐ వాంటెడ్ ప్యాంట్స్. సో ఇది ఒక 2 ప్యాంట్స్ ఒక సెట్ తీసుకున్నాను. బిల్లింగ్ అయిపోయింది, బట్ ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. యాక్చువల్లీ పిల్లలు ఉండగా కొనద్దు అనుకున్నాను, బట్ వీళ్ళు ఉండగా వీళ్ళ సమక్షంలోనే కొన్నాము. ఈ కవర్ లో ఉందన్నమాట.
ఓకే గైస్, అయితే ఇవాళ ఇట్ ఇస్ 4th of June అనమాట. అండ్ ఇంకా ప్రాసెస్ జరుగుతూనే ఉంది. బేబీని వెల్కమ్ చేసే, సెటప్ చేసే, బేబీ థింగ్ సెటప్ చేసే. అల్హమ్దుల్లా క్రిబ్ నిన్న చూసారు కదా, సెటప్ చేసేసాను. బెడ్షీట్ కూడా అర్హాన్ టైంది ఉంటే ఆ బెడ్షీట్ వేసాను ప్రస్తుతానికి. చూసారు కదా, హ్యామ్లీస్కి వెళ్ళి ఇది అర్హాన్ కోసం, అది ప్రిన్స్ కోసం, ఇది అయాన్ కోసం. ప్రస్తుతానికి ఇవి తీసుకున్నాను. ప్లస్ ఈ 3 సిప్పర్స్ కూడా వాళ్ళ ముగ్గురికి. అండ్ ఇక్కడ ఒక मॉन्स्टर ट्रक ఉంది, అది కూడా మర్హాన్ కోసం. क्या बेबी? मॉन्स्टर ट्रक कौन सा? ये वाला आपका टोयोटा वाला. टोयोटा वाला है ना, वो कहाँ है बोल के देख रहा हूँ. ये अपन ये लेके आए थे, वो सब बता रहे थे. कौन सा वो मॉन्स्टर? यहाँ नहीं है मम्मा, आपका वाला. आपको क्या होना? तब देते वो वाला बेबी का, स्मॉल बेबी वाला. షో అర్హాన్ అలా ఆడుతున్నాడు అనమాట. పాపం హీస్ కీపింగ్ హిమ్సెల్ఫ్ ఎంగేజ్ అండ్ ఎంటర్టైన్. నేను వీడియో ఎడిట్ చేస్తున్నాను. वेट कर सकते. ओके बेबी, आपका ही आप कुछ भी कर सकते हैं. क्या बहुत बम्मा? ये तो मेरा वेट होता. No problem baby, you can do it. So I give him the liberty. నీది నువ్వు ఏమైనా చేసుకో అని చెప్పి. तब मम्मा. Yes baby, I'm giving. ఈ బేబీ టబ్ కావాలంట, ఆడుకుంటారంట వాటర్ లో కాసేపు. I'm just letting him play so that ఇప్పుడు మార్హాన్ క్రియేట్ చేసిన మెస్ అన్నమాట ఇప్పుడు రూమ్ లో. సో మనం ఇది సదిరేసి ఇంకా బేబీది క్రిబ్ లో సెట్ చేసే బంపర్ అవన్నీ వచ్చేసాయి, అవన్నీ సెట్ చేయాలి. సో లెట్స్ క్విక్లీ డూ ఆల్ ఆఫ్ దాట్. ప్రస్తుతానికి కొన్న ఈ గిఫ్ట్స్ నేను స్టోర్ రూమ్ లో పెట్టేస్తున్నాను, బికాస్ పిల్లలు అటు ఇటు తిరిగి దీని వెనకాలే వస్తున్నారు. కొత్త బేబీని వెల్కమ్ చేయడం ఎంత ఇంపార్టెంటో, కొత్త బేబీని వీళ్ళ లైఫ్ లో మనం యాక్సెప్టెన్స్ కోసం కూడా ప్రిపరేషన్ చేయడం అంతే ఇంపార్టెంట్. ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ కొనండి, ఎక్స్పెన్సివ్గా ఏమైనా ఇవ్వని నేను అనట్లేదు. వాళ్ళకి నచ్చింది ఏమైనా పని ఆ చిన్న బేబీ చేస్తే, ఒక డ్రాయింగ్, ఒక కార్డు మీరు తయారు చేసి దిస్ ఇస్ ఫ్రమ్ ద బేబీ అని చెప్పినా సరిపోతుంది. బట్ బేబీకి వాళ్ళంటే ఎంత ఇష్టమో అది మనం ఎక్స్ప్రెస్ చేయడం అనమాట. సో నేనేంటంటే వాళ్ళు ఎప్పటి నుంచో అనుకుంటున్న టాయ్స్ అవి ఉంటాయి కదా, అవి వాళ్ళకి తీసుకొని పెడితే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారన్న ఉద్దేశంతో నేను అది తీసుకున్నాను అంతే. అండ్ ఆల్సో నా దగ్గర వౌచర్ ఉండే అనమాట, 25% ఆఫ్ వౌచర్. నేను ఈ మంత్ కూడా బర్త్డే మంత్ లో యాడ్ చేసుకున్నాను. కొత్త బేబీ బర్త్డే ఇన్షాల్లా జూన్ లో ఉంటుందన్న హోప్ తో. సో జూన్ కూడా బర్త్డే మంత్ లో యాడ్ చేసుకుంటే మనకి 25% డిస్కౌంట్ వస్తుంది. సో ఆ డిస్కౌంట్ వౌచర్ ఉండే కాబట్టి నేను కొన్నాను హ్యామ్లీస్ లో. ఎనీ విచ్ వేస్ ఇప్పుడు ఇది లోపల పెట్టేసి స్టోర్ రూమ్ లో పెట్టేస్తాను. దెన్ మన క్రిబ్ ఫైనల్ సెటప్ టైంలో ఐ క్యాచ్ యూ గైస్. రిలాక్సేషన్ మోడ్ లో ఉన్నాను, చాలా వేడిగా ఉంది, అసలు ఉక్కబోస్తుంది. అండ్ ఆల్సో మై కొరియర్ హ్యాస్ అరైవ్డ్. సో ఫస్ట్ టైం నుంచి చాలా స్టఫ్ ఆర్డర్ చేసుకున్నాను అనమాట. అండ్ మోస్ట్ ఆఫ్ ద బెడ్డింగ్ అండ్ బేబీ ఎసెన్షియల్స్ అవన్నీ కూడా. ఇప్పుడు దీంట్లో బేబీ ఆ బెడ్డింగ్ కి సంబంధించిన స్టఫ్ ఉంది, క్విక్ గా అన్పాక్ చేసి అది సెట్ చేద్దాము. రేపు చేద్దాం అనుకున్నాను, బట్ దెన్ యూ నెవర్ నో, రేపు మనకి హాస్టల్ బ్యాగ్ చాలా వర్క్ ఉంది. సో ఇది ఫినిష్ చేసేస్తే ఇంకా ఒక పని అయిపోతుందని చెప్పి, సో లెట్స్ క్విక్లీ డూ దాట్. ఫైనల్ గా బేబీ క్రిబ్ ఆల్ సెట్ అండ్ రెడీ. అండ్ ఫస్ట్ అన్నయ్య ట్రై చేస్తున్నాడు అనమాట. ఎస్, ఇలా బేబీ అండ్ అన్న ఇద్దరు కలిసి ఇక్కడ పడుకుంటారు, రైట్ బేబీ? अच्छा है, बट ये सॉफ्ट हार्ड है. ये हार्डिश रहता, बट ये नहीं लगता ना अपने को, ये सिर में ये लगता ना, సో సాఫ్ట్ रहता. సో గైస్, ఇంకా కొన్ని రోజుల తర్వాత ఇవాళ డేట్ వచ్చేసి 5th of June అనమాట. అండ్ ఫైనల్ గా లాస్ట్ మోస్ట్ అవైటింగ్ ప్రోడక్ట్ వచ్చేసింది. అది వచ్చేసి బేబీ క్లౌడ్ అనమాట, స్లీపింగ్ క్లౌడ్. నేను అన్ని కొంచెం ఈ ఐవరీ కలర్ ఉంటుంది కదా, ఇది యాక్చువల్లీ మా అత్తగారి ఫేవరెట్ కలర్ అనమాట. ఫస్ట్ వైట్ ఆర్డర్ చేద్దాం అనుకున్నాను, వైట్ వాస్ టూ వైట్ అంటే విచ్ ఐ డెంట్ లైక్. సో అందుకే ఈ స్లీపింగ్ క్లౌడ్. ఇది వచ్చేసి స్లీపింగ్ క్లౌడ్ లో పెట్టడానికి ఏమంటారు, డ్రై షీట్. ఇక్కడ మనకి వాటర్ వెళ్ళకుండా, అంటే బై మిస్టేక్ ఒకవేళ బేబీ డైపర్ ఏమైనా లీక్ అయినా కూడా ఇందులో ఇలా పెట్టచ్చు. ఇది వచ్చేసి బేబీ క్యారింగ్ నెట్స్. ఇది సో మనకి అంటే ముందు నేను అర్హాన్ కోసం వాడిన టైం అవన్నీ కూడా ఇప్పుడు చాలా వేడిగా ఉంటుంది. అండ్ దిస్ ఇస్ మేడప్ ఆఫ్ మస్లిన్ కాటన్ అనమాట. సో బేబీస్ కి చాలా కంఫర్టబుల్ ఉంటుంది. సో ఇది ఒకటి తీసుకున్నాను, చక్కగా మన బేబీని ఇందులో పెట్టేసి మనం క్యారీ చేయొచ్చు అనమాట. ఇది ప్రస్తుతానికి నేను మళ్ళీ ప్యాక్ చేసి అదే బ్యాగ్ లో పెట్టేస్తాను, బికాస్ క్రిబ్ మీరు చూసారు కదా, క్రిబ్ సెటప్ అయిపోయింది. బట్ మా అర్హాన్ చాలా ఎక్సైట్ ఉన్నాడు, హీ వాంట్స్ టు ప్లేస్ ఇట్ ఆ క్రిబ్ లో. సో అర్హాన్ కోసం ప్రస్తుతానికి వదిలేసి బేబీ వచ్చాక క్రిబ్ లో ఇది పెట్టి బేబీని పెడతాం అనమాట. అవన్నీ కూడా మీరు ఫ్యూచర్ వ్లాగ్స్ లో చూస్తారు. బట్ ఐ హోప్ బేబీని సెటప్ చేసి బేబీని వెల్కమ్ చేసే స్టఫ్ అంతా చూసి మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నారు. వీఆర్ వెరీ ఎక్సైటెడ్. అల్హమ్దుల్లా ఇవాళకి ఎగ్జాక్ట్లీ 36 weeks, అంటే రేపు
రేపు ఫ్రైడే హిట్ అవ్వబోతుంది అండ్ రేపు 36 వీక్స్ కంప్లీట్ అవుతున్నాను. 36 వీక్స్ కంప్లీట్ అయ్యే లోపు మొత్తం సెటప్ అయితే చేసేసాను. ఇంకా రిమైనింగ్ హాస్పిటల్ బ్యాగ్ అవన్నీ కూడా ఉన్నాయి. సో అవి నెక్స్ట్ వీడియోస్లో అవి రాబోతుంది. ఐ రియలీ విష్ నాకు ఎవరైనా ఉండి ఒక అక్క ఒక చెల్లో ఆర్ ఎవరైనా ఇలా నాకు చెప్పుంటే ఇవి నీకు కావాలి అని అర్హాన్ టైంలో ఇట్ వుడ్ హ్యావ్ బిన్ మోర్ ఈజీ నాకు హాస్పిటల్ బ్యాగ్లో. అదంతా మీరు చూస్తారు ఫ్యూచర్ వ్లాగ్స్లో. సో స్టే ట్యూన్, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మరొకసారి కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా షరీఫ్. బై గైస్.